హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత శోభ కాఫీ విత్ శోభ అంటూ ఒక షో అయితే స్టార్ట్ చేసింది అనమాట. దానికైతే ఫస్ట్ మనకు గౌతమ్ కిషన్ అయితే తనైతే ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర క్వశ్చన్ జరిగిందనమాట. అందులో ముఖ్యంగా బయటకు వచ్చిన తర్వాత నీ పైన కూడా చాలా అయితే అశ్వత్థామ 2.0 3.0 అంటూ చాలా ట్రోలింగ్ జరిగింది కదా. దానికి సంబంధించి నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేసావని శోభ జరిగినప్పుడు తనైతే చాలా కూల్గా ట్రోలింగ్స్ ఎంత చేస్తే మనకు అంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా. సో నేను దాన్ని ఏం పెద్దగా పట్టించుకోలేదు. కానీ నన్ను బాగా మోటివేట్ చేసింది మా అన్న. బయటకు వచ్చిన తర్వాత నేను మా అన్నకు కాల్ చేశాను, మా అమ్మకు మా నాన్నకు. తర్వాత మా అన్నకు కాల్ చేస్తాను ఒకటే చెప్పారనమాట, నామినేషన్స్లో నువ్వు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నావో, లైక్ అంటే మన తీసుకున్న డెసిషన్స్ కానివచ్చు, నువ్వు నామినేషన్ చేసే విధానం కానివచ్చు, నీ యొక్క ప్రాసెస్కి చాలామంది అయితే నీకు అభిమానులు వచ్చారు. సో వెరీ గుడ్. నువ్వు గిల్లింగ్ ఏం పట్టించుకోవద్దు. నీకుంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది, స్పెషల్ ప్లేయర్స్ ఉన్నాయి. వాళ్ళైతే నేను చాలా బాగా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో నీ అంత తెలివిగా నాకు తెలిసి ఎవరు ఆడలేదు బిగ్ బాస్ అవసరం, నువ్వు చాలా బాగా ఆడేవరా అంటూ మా అన్న చెప్పిన మాటలకు నేను చాలా బూస్టప్ అయ్యాను. నేను తర్వాత కొన్ని వీడియోస్ చూసుకున్నాను, నిజంగా నేను చాలా అయితే ఇన్స్పైరింగ్ ఉన్నాను నా జర్నీ పైన అంటూ తనైతే మాట్లాడానమాట. అలానే శోభా శెట్టి కూడా ట్రోలర్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ ట్రోల్ చేస్తాం, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మనం పాజిటివ్ మైండ్తో ఉండాలి అని చెప్పినప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ అదే నేను కూడా చెప్తున్నాను. ట్రోలర్స్ ఎంత మంచిగా ఎంత బ్యాడ్గా చేసినా మంచిగా చేసిన ట్రోలర్స్ మనం మంచిగా చేస్తారు. సో వాళ్ళ వల్ల మనం ఇంకా బాగా ముందుకు వెళ్ళొచ్చు, మంచిగా ఫ్రీ పబ్లిసిటీ అయితే వస్తుంది అని అయితే తనైతే చెప్పడం జరిగిందనమాట. అలానే శోభా శెట్టి ఫ్రెండ్స్, నా హోస్టింగ్ ఎలా ఉంది, మీకు నా ఇంటర్వ్యూ ఎలా ఉన్నాయని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అంటూ ఆ యొక్క వీడియో క్లిప్స్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగిందనమాట. ఒక కొలాబ్ చేసి గౌతమ్ కృష్ణ అలానే శోభా శెట్టి ఇంటర్వ్యూవర్గా చాలా బాగా అయితే చేసింది అనేది చెప్పుకోవచ్చు. ఇంకా ముందు తనకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకోటి నా సమీరంగా ఈవెంట్లో కూడా శోభా శెట్టి అయితే తొలుకుమని మెరిసిందనమాట. కానీ కొంతవరకు ఎక్కడో స్పా గ్రూప్లో శోభా శెట్టి, దాని తర్వాత ప్రియాంక జైన్, అమర్దీప్ పెద్దగా అయితే కలవడం లేదు. ఏంటి వాళ్ళ ముగ్గురికి ఏమన్నా చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, గొడవలు వచ్చాయా అని అంటూ చాలామంది అడుగుతున్నారు. సో ఆ వీడియో తప్పకుండా నేను మన ఛానల్ అయితే ఉంటుంది ఫ్రెండ్. దానికి సంబంధించి ఇంకా క్లారిటీగా అప్డేట్స్ రాలేదు. వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, సో ఏ విధంగా అయితే జరుగుతుంది, వాళ్ళ ముగ్గురు మధ్య డిస్కషన్ ఏంటి అనేది తప్పకుండా అయితే నా ఛానల్లో ఉంటుంది అనమాట. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.